రాకేష్ రెడ్డి గారికి, మన ప్రియమైన ప్రజలందరికీ, 3rd మెంబర్స్, 18th మెంబర్స్, 19th మెంబర్స్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఈ రోజు భారతీయ జనతా పార్టీగా మన 19వ వార్డు సభ్యురాలుగా కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. నేను ఈ సర్వేలో ఒకటే తెలుసుకున్నాను, ఈ 19th వార్డ్ అంటే బీజేపీ అడ్డా. ఇప్పుడు ఉంది బీజేపీ, తర్వాత వచ్చేది బీజేపీ. జై భారత్ మాతా. నేను సర్వేకి ప్రతి ఇంటికి వెళ్తున్నాను. వెళ్తే మన మహాలక్ష్మి కాలనీ, విద్యానగర్ కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ ప్రతి ఒక్కరూ నన్ను ఒక ఇంటి ఆడబిడ్డగా భావించి, రండమ్మ టీ తాగండి, పాలు తాగండి, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నువ్వే గెలుస్తావు, బీజేపీ గెలుస్తుంది, మన 19th వార్డ్ కమలం గుర్తుకే ఓటు అని చెప్తున్నారు. అది నాకు ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉంది. అండ్ అలాగే నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నేను మా భర్త సహాయంతో అయినటువంటి మేక శ్రీకాంత్ గారు అండ్ మా మామయ్య గారు అయినటువంటి మేక త్రివేణి గంగాధర్ గారు అండ్ మా నాన్నగారు అయినటువంటి మరి సురేష్ గారు సహాయంతో నేను రాజకీయంలోకి అడుగు పెడుతున్నాను. ఇది నా ఇష్టపూర్వకంగా వస్తున్నాను. అది భారతీయ జనతా పార్టీకి సేవ చేయడం ఇదొక నాకు ఒక అదృష్టం. ఇంకొకటి ఏంటి అంటే, మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రాకేష్ రెడ్డి గారి పాలనలో 2 సంవత్సరాల నుంచి ఏ అవినీతి లేదు, ఏ కబ్జాలు లేవు, రౌడీయిజం లేదు, ఆర్మూర్ ఒక్క శాంతియుతంగా ఉంది. జై బీజేపీ. మనం నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ప్రతిదీ బీజేపీ, ఆర్మూర్ లో బీజేపీ జెండా ఎగరాల్సిందే. ఇంకొకటి, ఇప్పుడు జరిగే ప్రోగ్రెస్ రోడ్స్ సమస్యలు అంటున్నారు. ఇది నేను రోడ్ వేసా అని ఫోటోస్ దిగుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది జరిగేది ఎవరి వల్ల? మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రాకేష్ రెడ్డి గారి చేరువలోనే జరుగుతున్నాయి. సో ఒక్కటే దృష్టి పెట్టుకోండి, బీజేపీ పార్టీ అంటే అభివృద్ధి పార్టీ, బీజేపీ పార్టీ అంటే అవినీతి లేని పార్టీ. మీరందరూ నేను ఒకటే నమస్కరిస్తున్నా, భారీ మెజారిటీతో గెలుస్తున్నానని నేను అనుకుంటున్నాను. అదే నమ్మకం మీరందరూ నాకు ఉంచండి. జై బీజేపీ. భారత్ మాతా కీ. థ్యాంక్స్ అమ్మా. ఈరోజు మన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అతి తెలివితో విద్యావంతుల్ని మరియు అవినీతికి తావు లేకుండా స్వచ్ఛమైన పరిపాలన అందించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క 19వ వార్డు అభ్యర్థిగా మేక ప్రవళికను మరియు 3వ వార్డు అభ్యర్థిగా యామాద్రి కవితా భాస్కర్ గారిని మరియు 18వ వార్డు అభ్యర్థిగా మన యువ నాయకుడు మరియు న్యాయవాది, జర్నలిస్ట్ కాలనీ వాసి, ఇతను ఎక్కడి నుంచో రాలేదు, జర్నలిస్ట్ కాలనీలో వీరికి ఇల్లుంది. వీరి తండ్రి పేరు నారాగౌడ్, ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు చేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతానికి హైకోర్టులో అడ్వకేట్ చేస్తూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో రాజకీయాలకు చేరి వీరు దేశ సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వచ్చిన వారు కాబట్టి మనము ఈ 3 అభ్యర్థుల్ని అతి భారీ మెజార్టీతో గెలిపించి ఈ రోజు రాకేష్ రెడ్డి గారు అసెంబ్లీలో తన గళాన్ని విప్పరించి ఇంటర్ గేట్ స్కూల్ ని మన ఆర్మూర్ శివారు అంకాపూర్ లో స్టార్ట్ చేయడం, అందరూ సపోర్ట్లు స్టార్ట్ చేయడం
చాలా గొప్పతనం ఇది. అక్కడ అసెంబ్లీలో ఇతనికి ఎదురు మాట్లాడేవారు కూడా లేకుండా ఇతను చెప్పిన పనులు, రోడ్లు గాని ఇతర విషయాలు గాని అతను చెప్పినట్టే జరుగుతున్నాయి. మిగతా వారు అబద్ధ ప్రచారం చేస్తున్నారు. వీటిని నమ్మకండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు